కాలపాలెం బుజ్జి గారు. నమస్తే అండి. ఏంటి పోతున మహేష్ గారి టార్గెట్ అంతా వంగవీటి మీద పడింది? ఎందుకంటే రాధారంగ మిత్రమండలి సంస్థాపకులు మీరు, ఎన్నో విగ్రహాలు రంగా గారివి మీరు పెట్టడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. 36వ వర్ధంతి సాక్షిగా పోతున మహేష్ చేసిన వ్యాఖ్యలు. ముందుగా ఈ డిబేట్ లో పాల్గొన్న అరుణా గారికి, అలాగే టీడీపీ నుంచి పాల్గొన్న సోదరుడికి, అలాగే పోతున మహేష్ అనుచరుడికి, లక్ష్మణ్, అలాగే 99 ప్రేక్షకులు అందరికీ నా గుడ్ ఈవినింగ్. ముందుగా ఆ లోఫర్ గురించి మనం అసలు మీ డిబేట్ లో అడుగుతారని నేను ఎక్స్పెక్ట్ చేయలే, కానీ ప్రజలకి ఆ లోఫర్ గురించి అలాంటి మాటలు కాదండి. ఎందుకంటే ఇతను పోతున మహేష్ అనే సన్నాసి, నేను ఒక విషయం చెప్తానండి. వరుణ్ గారు నాకు ఎంత బాధేస్తుందంటే, వంగవీటి రాధా గారు పలు మార్లు డిబేట్ లో కానీ, ప్రెస్ నోట్ లో కానీ, ప్రెస్ మీడియాలో కానీ 100 సార్లు చెప్పడం జరిగింది. ఆయన, నేను వంగవీటి మోహన్ రంగా గారి తనయుడిని, ఆయన రక్తం పంచుకొని పుట్టిన వ్యక్తిని, నాకు కులాలతో సంబంధం లేదు, నాతో అన్ని కులాలలో నడుస్తారని 100 సార్లు చెప్పిన వ్యక్తి ఆయన. ఆయన సంకనాకి మొన్నటి వరకు, ఆయన గేట్ల కాడ కాపలా కాసి ఆయన వచ్చే వరకు, ఈ పోతుని మహేష్ అనే వ్యక్తి ఆయన వచ్చే వరకు గేట్ల కాడ కాపలాలు కాసి రంగా తనయుడు రాధా గారితో పాటు ప్రయాణం చేసి ఈ రోజున నోటుకు వచ్చినట్టు వాగుతున్నాడంటే, జనసేనలో ఉంటే ఎవరికి తెలియదు కాబట్టి పాపం జనసేనలో పోటుగాడేమో అనుకుని అందరూ పిచ్చి వాగుతున్నాడు కాబట్టి ఇతను మీడియా హైలైట్ చేయబట్టి ఇవాళ ఎవరు పట్టించుకుంటారో వైసీపీలో. కాబట్టి ఇలాంటి నాయకులు ఎవరైనా హైలైట్ చేస్తే వీడికి రామ్ గోపాల్ వర్మకి పెద్ద తేడా లేదు. వీడి బతుకంతా నాకు తెలుసు. నేను ఇలా అంటాను కదా, ఈ కేబిఎన్ కాలేజీలో పనిచేసి 5,000 జీతానికి ఇతను ఎందుకు తీసేశారు కేబిఎన్ కాలేజీలో, ఇతను చరిత్రతో, ఇతను బాబుతో నాకు తెలుసు. అదే కాకుండా గత ప్రభుత్వంలో జనసేన పార్టీని అడ్డుపెట్టుకుని, పవన్ కళ్యాణ్ గారిని అడ్డుపెట్టుకుని అక్కడ దుర్గమ్మ గుడిలో చేసిన కాంట్రాక్టుల మీద ప్రెస్ నోట్లు పెట్టి, ప్రెస్ మీట్లు పెట్టి ఆ దగ్గర డబ్బులు తీసుకున్నమాట వాస్తవం కాదా? నేను చెప్తా, ఒక నిజాయితీ గల వ్యక్తి అయితే పోతున మహేష్ అనే వ్యక్తి. నేను అమ్మవారి గుళ్ళోకి వస్తా, నువ్వు కూడా అమ్మవారి గుళ్ళోకి రా, నువ్వు అమ్మకి అప్పకి పుడితే మన ఇద్దరు ప్రమాణం చేద్దాం. నేను చెప్పిన ఈ వాస్తవాలా కాదా? నువ్వు రాధాబాబు గారితో తిరిగింది వాస్తవా కాదా? రాధాబాబు గారు గేట్లు గారు కాపలా కాసింది వాస్తవా కాదా? ఆ రోజు రాధాబాబు మంచోడయ్యారా? ఇవాళ రాధాబాబు చెడ్డోడయ్యారా? ఇతను చెప్పే మాటలు ఎవరైనా నమ్ముతారా? ఇవన్నీ నమ్మశక్తివేనా? ఒకటే వరుణ్ గారు, రాధాబాబు గారు పదవుల కోసం పాపుల్లా ఆడుతున్నారు అనే భాష, ఆ పదాన్ని వెనక్కి తీసుకోకపోతే పోతున మహేష్ అనే వ్యక్తి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే పబ్లిక్ మీటింగ్ లోనే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది, రాధాబాబు గారు ఏమీ ఆశించడం, రాధాబాబు ఏ పదవి అడగట్లేదని. ఈ పోతున మహేష్ అనే వ్యక్తికి ఎవరైనా చెప్పారా పలానా పదవి అడిగారు మన రాధాబాబు గారు, అందుకే పదవుల కోసం పదవుల చుట్టూ తిరుగుతున్నారని? ఏ రోజు నన్ను అపాయింట్మెంట్ కోరారో ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారిని, రాధాబాబు గారు ఆయనంతా ఆయన లోకేష్ గారు వచ్చి కలవడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన పిలిపించుకుని మాట్లాడడం జరిగింది. కానీ ఈ ఇతరులాగా డబ్బుల కోసం పార్టీలు మారి, డబ్బుల కోసం ప్రెస్ మీట్లు పెట్టి కాంట్రాక్టులకి డబ్బులు తీసుకునే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు ఎవరు లేరు విజయవాడలో. ఎవరు బతికేంటో నాకు అంతా తెలుసు. ముఖ్యంగా అతను పోతున మహేష్ నేను ఫస్ట్ నుంచి వ్యతిరేకిస్తున్నా, జనసేన పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా. వీళ్ళందరికీ పవన్ కళ్యాణ్ గారు వెనకాల ఉన్నాడు కదా.